హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వందు ఛానల్. ఈరోజు పిల్లల బాక్స్కి కానీ స్నాక్స్కి కానీ మనకు కానీ తినడానికి ఈజీగా ఉండడానికి క్యారెట్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్గా నెయ్యి వేసుకోండి. దీనికి నెయ్యి పోపు అయితే బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం అది ఫ్రై అయ్యాక మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. మీరు ఎక్కువగా తింటారంటే ఎక్కువ కారంగా వేసుకోండి, లేదు పిల్లలకి అంటే కొంచెం వేసుకోండి. అండ్ ఒక ఉల్లిపాయ కూడా ముక్కలుగా కట్ చేసుకొని అది ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడే రైస్కి అంతటికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కొంచెం చీనీ వేసుకోండి. ఆనియన్స్ కూడా ఫ్రై ఫాస్ట్గా అయిపోతుంది అండ్ టేస్ట్కి కూడా బాగుంటుంది. ఆ 2 వేసుకున్నాక మిక్స్ చేసుకోండి బాగా. కొంచెం ఒక 2 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాక క్యారెట్ వేసుకొని కలుపుకొని లిడ్ పెట్టుకోండి పచ్చివాసన పోయే వరకు. ఇది మా మమ్మీ నేను చిన్నప్పుడు స్కూల్ నుండి వచ్చినప్పుడు ఎక్కువగా స్నాక్ కింద ఇచ్చేది. చాలా బాగుండేది. అండ్ క్యారేజ్కి కూడా బాక్స్ కింద ఇచ్చేది చిన్నప్పుడు. ఇది చేస్తున్నప్పుడు మళ్ళీ నాకు ఆ డేసే గుర్తుకొచ్చాయి. సో ఇంకా మమ్మీ చేస్తారు అన్నప్పుడు మీకు కూడా ఇంకా తీసి వీడియోస్ పెడుతున్నా. చూసారు కదా, క్యారెట్ ఇలా పచ్చివాసన పోవాలి అండ్ కలర్ కూడా మారిపోయింది. ఇలాగ అయిపోయిన తర్వాత రైస్ ఉంది కదా, రైస్ వేసేసుకోవడమే. రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సరిపోయా లేదా ఉప్పు ఇవన్నీ, మళ్ళీ వేసుకోండి. అంతే. ఇలాగ పిల్లలకి ఇచ్చేయచ్చు. లేదు మనం తింటున్నాము అంటే మాత్రము బిర్యానీ మసాలా ఉంటుంది కదా, ఆ పౌడర్ కొంచెం వేసుకొని మిక్స్ చేసుకొని తినండి. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. అండ్ ఇంకా ఫ్రై అయిపోయాక ఇంకా తీసుకొని తినడం. ఇందులో మనం తింటున్నామంటే నిమ్మకాయ వేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇంట్లో ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.